దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాలి అన్నటువంటిది కూడా ఒక ప్రకటన కూడా वाटर गन्स चला रहे हैं और तमाम आप देख रहे हैं क्या हो रहा है। हम ये मैसेज ये संदेश देने आए हैं सरकार को कि हमारे देश की नींव क्या है और हमारे देश का मतलब क्या है। महात्मा गांधी जी लड़े किस लिए थे और कैसे लड़े थे। जो महात्मा गांधी जी ने किया और हमारी देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांगे थे। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आज़ादी की लड़ाई लड़ी और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं। तो ये वर्दी पहने जो आपकी सरहद पर खड़े रहते हैं, किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए। क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग। इस्तीफे तक ये मुहिम जारी रहेगी, शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी। आपको जी यहाँ से हटा दिया है और రైట్. దాదాపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంపీలందరూ కూడా గాంధీ స్మృతి భవన్కి చేరుకున్నారు అన్నటువంటిది మాత్రము ఇక్కడ కీలకమైనటువంటి సమాచారము. దాదాపు గాంధీ స్మృతికి ఎందుకు వెళ్లారు అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకంగా కూడా రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ కూడా కొద్దిసేపటి క్రితంగా చెప్పడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నటువంటి నీటిలో మరణించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నివాళులు అర్పించేందుకే గాంధీ స్మృతి భవన్కి ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా వెళ్ళి నివాళులు అర్పించడమే దీని ముఖ్య ఉద్దేశము అన్నటువంటిది చాలా క్లియర్గా కూడా ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అటు ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా రాహుల్ గాంధీ నివాసమైనటువంటి సున్రహి బాగ్ లో రోడ్ లో ఆయన కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. చుట్టూరా దాదాపు రాహుల్ గాంధీ నివాసం చుట్టూ అంతా కూడా చాలా పోలీస్ బందోబస్తును కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే నిన్న ప్రధాని హౌస్ ముట్టడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం చుట్టూ కూడా భద్రతను మరింత కూడా కట్టుదిట్టం చేశారు, మరింత ఫోర్స్ను కూడా పెంచారు అన్నటువంటిది వార్తలు వస్తుంది. దాదాపు సెంట్రల్ ఢిల్లీ, తర్వాత జన్పత్, కెనాట్ ప్లేస్, తర్వాత ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి భవన్, ఈ ప్లేసెస్ అంతా కూడా చాలా మటుకు దాదాపు 70% కూడా ఇంటర్నెట్ వ్యవస్థనంతటిని కూడా నిలుపుదల చేశారు. ఇప్పుడు కేవలం నేను ఉన్నటువంటి రూట్ మాత్రమే ఢిల్లీలో ఎవరైతే ఉద్యోగులు అనుకోవచ్చు, వ్యాపారస్తులు అనుకోవచ్చు, చాలా మంది కూడా తిరుగుముఖం పట్టేటటువంటి వాళ్లకు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి కూడా ఎన్డీఎంసీకి సంబంధించినటువంటిది చాలా క్లియర్ సమాచారం కూడా ఆదేశాలు ఇవ్వడంతో చాలా మటుకు కూడా ఈరోజు ఢిల్లీ కూడా వీధులన్నీ కూడా చాలా నిశ్శబ్ద వాతావరణమే నెలకొంది. నిన్న జరిగినటువంటి రాత్రి ఏదైతే ఘర్షణ తర్వాత ఇప్పుడు కూడా కొద్ది మంది మాత్రమే ఆఫీసు ఉద్యోగాల్లో పనిచేసిన వాళ్ళు మాత్రమే తిరుగుముఖంగా ఉన్నారు. దాదాపు మనకు ఒక గంట తర్వాత ఇది ఒక శూన్యంగా కనిపించేటటువంటి ప్రాంతం అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటు మనకు జాన్పత్ కానీ తర్వాత కెనాట్ ప్లేస్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా మటుకు కూడా అటు వెళ్లేందుకు కూడా ఎలాంటి పర్మిషన్స్ లేదు. చాలా భారీ గేట్లను కూడా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా అటు వెళ్ళడానికి లేదు అన్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ రాహుల్ ఉదర్ ఫోకస్ కరో.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన భేటీలో ఇండి కూటమి నేతలంతా కూడా పాల్గొనడం జరిగింది. అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటారు? దీనికి సంబంధించి ఏ విధమైన కార్యాచరణ రూపొందించారంటారు? ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటిది ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక అజెండా అన్నది వంటిది ఏ విషయాలను కూడా బయటికి ప్రకటించలేదు. కానీ దాదాపు ఇక్కడ సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది కీలక ప్రకటన. ఇటు కాంగ్రెస్ ఇటు ఎవరైతే మరణించినటువంటి వారికి నివాళులు అర్పించేందుకు స్మృతివనం దగ్గరికి వెళ్తున్నాం అన్నటువంటిది మాత్రమే బయటికి వచ్చాక రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అనంతరం అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా దీనిపై నిరసనలు చేపట్టాలి అన్నటువంటి సీజేపీ పార్టీ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఇటు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రానున్నటువంటి 24 గంటలు ఎంత అంటే ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. చాలా ముఖ్యమైనటువంటి సమయము. ఈ సమయంలో కాంగ్రెస్ తీసుకోవాల్సినటువంటి చర్యలు అనుకోవచ్చు. ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుపై ఇటు ఎవరైతే మరణించినటువంటి వారికి నివాళులు అర్పించడం అనుకోవచ్చు. ఇదంతా కూడా ఎంటైర్ ఒక పొలిటికల్ సినారియో. ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటిది కూడా ఇటు కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పిస్తుంది. అనంతరం తర్వాత ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది సోనం వాంచుక్ భార్య గీతాంజలి, డాక్టర్ గీతాంజలి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో కూడా దాదాపు 25 రోజుల నుంచి కూడా నిరసన చేస్తున్నటువంటి సోనం వాంచుక్ 25 రోజుల నుంచి కాంగ్రెస్ ఎక్కడ పోయింది, కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేదు, దాదాపు నిన్నటి నుంచి అటు ప్రధాని నివాసి ముట్టడి చేశారు కదా, అక్కడికి వెళ్లకుండగా సీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి అభిజిత్ దీప్కేకి మద్దతు ఇస్తే రాహుల్ గాంధీకి మేము సపోర్ట్ చేస్తాము, రాహుల్ గాంధీని మేము నమ్మము అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంచలనమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈరోజు. దీనిలో భాగంగానే రానున్నటువంటి 24 గంటల్లో ఇటు రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయము ఇటు సీజేపీ దగ్గరికి వెళ్ళేసేసి మంతనాలు జరిపేటట్టు అక్కడికి వెళ్ళి మద్దతు ఇస్తారా, లేకపోతే ఇక్కడే దూరంగా ఉండి నిరసనలు చేస్తారా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియాలి. ఎందుకనంటే సోనం వాంచుక్ భార్య గీతాంజలి ఇచ్చినటువంటి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పవచ్చు. దీనిపై కాంగ్రెస్ ఆలోచన కూడా ఒక కీలకంగా కూడా సమావేశంలో చర్చించారు అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రము దేశవ్యాప్త సమ్మెకు మాత్రము ఇటు సీజేపీ కీలకంగా కూడా ప్రకటించింది. అందరూ కూడా ఇటు సీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలి, నిరసనలు దేశవ్యాప్తంగా తెలియాలి అంటూ కూడా కీలక ప్రకటన చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ. एमपी के साथ चला चला इधर आ जा इधर आ जा